ఈ నెల 22న వచ్చిన హుద్హుద్ తలపించిన భీకర గాలులు అరటి చెట్లను మాత్రమే కాదు, రైతుల ఆశలను, భవిష్యత్తును, ధైర్యాన్ని కూడా నేల కూల్చేశాయి. లక్షలలో నష్టం అంట, కానీ రైతు నష్టాన్ని డబ్బుతో కొలవగలమా? పంట పోయినా కానీ ఏమయ్యింది అన్నా అని అడిగే అధికారం లేడు. భయపడొద్దు, ప్రభుత్వం ఉంది అని చెప్పే నాయకుడే లేడు. ఎన్నికలప్పుడు మాత్రం ఒక్క ఓటు కోసం ఇంటింటికి గుమ్మం దగ్గర చెప్పులు తీసి నిలబడే వాళ్ళు ఇప్పుడు రైతు కష్టాన్ని చూడడానికి గ్రామం దారి కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రభుత్వాలకు రైతు అంటే పోస్టర్లలో కనిపించే అన్నదాత మాత్రమేనా, లేక పంట పోయాక పట్టించుకోనక్కర్లేని ఓటు యంత్రమా? ప్రకృతి విరుచుకుపడితే ఆపలేం, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఆపొచ్చు. పంట నష్టంతో వచ్చిన బాధ కంటే బాధ్యతారాహిత్యంగా ఉన్న ప్రభుత్వ తీరే తమను ఎంతో బాధకు గురి చేస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిస్సహాయ కళ్ళల్లో కనిపిస్తున్నది కేవలం నష్టం మాత్రమే కాదు, నమ్ముకున్న వ్యవస్థ తమను ఒంటరిని చేసిందనే నరకప్రాయమైన ఆందోళన. ఆ అరటి గెలల కష్టానికి గుర్తు కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. ఇప్పటికైనా నిద్రపోతున్న అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి తక్షణమే ఈ గ్రామాన్ని సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయాలి. అన్నదాతకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.